తెలుగు పంచాంగం ప్రకారం ఒక సంవత్సరంలో ఉండే అన్ని మాసాల్లో కార్తీక మాసానికి ఎంతో విశిష్టత ఉంది. ఏడాది మొత్తం ఈ మాసం కోసమే ఎదురుచూస్తుంటారు. కార్తీక మాసంలో శివారాధన చాలా విశేషంగా చేస్తుంటారు. కార్తీక మాసంలో వచ్చే సోమవారాలు శివారాధనకు శ్రేష్టమైనవి. కార్తీక మాసంలో కోటి సోమవారం మరింత విశేషమైనది. ఈ సందర్భంగా అసలు కోటి సోమవారం అంటే ఏమిటి, ఈ రోజుకు ఎందుకింత ప్రత్యేకత అనే అంశాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. కార్తీక సోమవారాలు ఎంతో విశిష్టం కాబట్టి అలాంటి కోటి సోమవారాలు చేసే ఆరాధన ఒక్క శ్రవణ నక్షత్రం రోజు చేసే ఆరాధనతో లభిస్తుంది కాబట్టి ఈ రోజుకు కోటి సోమవారమని పేరు వచ్చింది. ఈ రోజున చేసే ఉపవాసం, దానం, జపం, స్నానం కోటి రెట్లు ఫలితాన్ని ఇస్తుంది. కోటి సోమవారం అంటే సోమవారం రోజునే రావాలని లేదు. కార్తీక మాసంలో ఏ రోజైతే శ్రవణ నక్షత్రం ఉంటుందో ఆ రోజునే కోటి సోమవారంగా జరుపుకుంటారు. ఈ ఏడాది అక్టోబర్ 30 గురువారం కార్తీక మాసం శ్రవణ నక్షత్రం సందర్భంగా ఈ రోజునే కోటి సోమవారం జరుపుకోవాలి. కార్తీక మాసంలో సోమవారాలు అత్యంత పవిత్రమైనవి. ఇదే మాసంలో శ్రీ వెంకటేశ్వర స్వామి జన్మ నక్షత్రమైన శ్రవణ నక్షత్రంకు కూడా ఎంతో విశిష్టత ఉంది. శివకేశవులకు ప్రీతికరమైన కోటి సోమవారం రోజు హరిహరాదులను పూజించాలి. ఈ రోజు సూర్యోదయాన్నే నిద్రలేచి శుచి అయి నదీ స్నానం చేయడం అత్యుత్తమం. ఎందుకంటే కార్తీక మాసంలో శ్రీ మహావిష్ణువు నదులు, చెరువుల్లో నివసిస్తాడు. నదీ స్నానం చేయడం వల్ల 16,000 సంవత్సరాలు గంగా స్నానం చేసిన దానితో సమానం. అందుకే ఈ మాసంలో నదీ స్నానానికి అంతటి ప్రాముఖ్యం ఉంది. శివలింగానికి ఆవు పాలతో, పంచామృతాలతో అభిషేకం జరిపించాలి. అనంతరం మారేడు దళాలతో, జిల్లేడు, తుమ్మిపూలతో శివుణ్ణి అర్చించాలి. కొబ్బరికాయలు, అరటిపండ్లు శివునికి నైవేద్యంగా సమర్పించాలి. ఒక్క కోటి సోమవారం రోజు శివాలయంలో దీపారాధన చేస్తే కోటి కార్తీక సోమవారాలు శివాలయంలో దీపారాధన చేసిన ఫలితం దక్కుతుంది. కోటి సోమవారం రోజు శివాలయంలో సద్బ్రాహ్మణులకు దీపదానం, వస్త్రదానం, సాలగ్రామదానం, గోదానం చేయడం వల్ల కోటి సోమవారాలు శివుని ఆరాధించిన ఫలితం కలుగుతుంది. అలాగే ఈరోజు అన్నార్థులకు అన్నదానం చేయడం వలన కైలాస ప్రాప్తి కలుగుతుంది. సాయంకాలం యథావిధిగా స్నానసంధ్యాదులు పూర్తి చేసుకుని విష్ణు ఆలయానికి వెళ్లి ఆవునేతితో దీపారాధన చేసి తులసీమాలంను నారాయణునికి సమర్పించాలి. శ్రీమహావిష్ణువుని సాలగ్రామ స్వరూపంగా భావిస్తారు. కోటి సోమవారం రోజు సాలగ్రామాలను గంధపుష్పాక్షతలతో పూజించి సద్బ్రాహ్మణులకు దానం ఇవ్వడం ద్వారా వైకుంఠాన్ని పొందవచ్చు. సాధారణంగా కార్తీక మాసంలో సోమవారాలు, ఏకాదశి, కార్తీక పౌర్ణమి వంటి విశిష్ట తిథుల్లో భక్తులు ఉపవాసాలుంటారు. అలాగే ఒక్క కోటి సోమవారం రోజు చేసే ఉపవాసం కోటి కార్తీక సోమవారాల ఉపవాసాలతో సమానం. కోటి సోమవారం ఉదయం నుంచి ఉపవాసముండి సాయంత్రం ప్రదోష సమయంలో చేసే శివారాధన అత్యంత ఫలప్రదమైనది. శివపూజలో ప్రదోషానికి విశిష్ట స్థానం ఉంది. ప్రతిరోజు సూర్యాస్తమయం తర్వాత 2 గంటల 24 నిమిషాల కాలాన్ని ప్రదోషకాలంగా నిర్ధారిస్తారు. ఈ సమయంలో పరమశివుడు కైలాసంలో అర్ధనారీశ్వర రూపంలో ఆనందతాండవం చేస్తుంటాడు. సకల దేవతలు ఈ సమయంలో కైలాసానికి చేరుకుని శివారాధన చేస్తారు. శివుడు ప్రసన్నుడయున్న సమయంలో ఆచరించే చిన్నపాటి పూజ కూడా విశేష ఫలితాన్ని ఇస్తుంది. అందుకే ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎలాంటి ఆహారం తీసుకోకుండా రాత్రి నక్షత్ర దర్శనం అనంతరం భోజనం చేసి ఉపవాసాన్ని విరమించాలి. సాధారణంగా కార్తీక మాసంలో వనభోజనాలు విశేషంగా చేస్తుంటారు. ముఖ్యంగా కోటి సోమవారం నాడు చేసే వనభోజనానికి మామూలు కన్నా కోటి రెట్లు అధిక ఫలం ఉంటుంది. ఈరోజు ఉసిరిక చెట్లుమున్న వనంలో ఉసిరిక చెట్టు కింద శివలింగాన్ని, విష్ణుస్వరూపమైన సాలగ్రామాన్ని ఉంచి భక్తితో పూజించిన అనంతరం బంధుమిత్రులతో కలిసి సామూహికంగా భోజనాలు చెయ్యాలి. కార్తీక మాసంలో కోటి సోమవారం రోజు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరిస్తే అఖండ ఐశ్వర్యాలు సొంతమవుతాయి. కోటి సోమవారం రోజు ఏ వ్రతాన్ని ఆచరించినా ఆ వ్రతఫలం అనంతం. ముఖ్యంగా ఈ రోజు చేసే శ్రీ వెంకటేశ్వర స్వామి వ్రతకల్పు, శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం వంటివి అత్యధిక ఫలితాన్నిస్తాయి. కేవలం కార్తీక మాసంలోనే వచ్చే ఈ కోటి సోమవారం రోజున మనం కూడా శివకేశవులను ఆరాధిద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.